హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏఎల్పిలో వచ్చిన 2024 25వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్ని అయితే తెలుగు మరియు ఇంగ్లీష్లో చూద్దాము. అయితే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో ఇలా ఒక పోల్ పెట్టానండి. ఈరోజు ఎవరైతే 25th వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ మీరు ఇక్కడ టిక్ చేయండి. అలాగే పోస్ట్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో ఈ విధంగా ఒక బ్రదరు డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని రిప్లై ఇచ్చాడు. అలాగే ఆర్టికల్ 39A, అలాగే మనకి ఫిజిక్స్ నుంచి మనకి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేటువంటి ఫార్ములా, ఈ విధంగా కొన్ని ఇచ్చాడనమాట. ఆ విధంగానే మీరు ఏ రోజు అయితే షిఫ్ట్ ఉందో ఆ రోజు కనుక మీరు ఈ విధంగా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు రాసినటువంటి మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కనుక చేయటం వల్ల మనం ఈ విధంగా షిఫ్ట్ అనాలిసిస్ అయితే చేయవచ్చు. ఓకేనా? అలాగే మన ఛానల్ని నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రైల్వే క్లాసెస్ కోసము మనము ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తున్నాము. అందులో కోర్సెస్ యాడ్ చేయాలి. ఆ కోర్సెస్ యాడ్ చేసిన తర్వాత మీ అందరికి కూడా నేను యాప్ ఏంటో చెప్తాను. అయితే షిఫ్ట్ అనాలిసిస్ ఓవరాల్గా వచ్చేసరికి ఈజీ నుంచి మోడరేట్లో ఉంది. అంటే ఈజీ అంటే 50 నుంచి మీరు 65 ఈ ఏరియాలో ఖచ్చితంగా మీ అటెంప్ట్స్ అయితే ఉండాలి. 50 కన్నా 55 ప్లస్ అనే మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇవి కూడా యాక్యురేట్గా ఆన్సర్ అయి ఉండాలి. 55 మీకు కనుక అటెంప్ట్ చేసి అవి కూడా యాక్యురేట్గా ఉంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మనకి లాస్ట్ టైం అయితే ఓకేనా, అంటే 2018లో మనకి ఓవరాల్గా జిఎస్ నుంచి అంటే జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ రావటం జరిగింది. ఓకేనా? 30లో ఫిజిక్స్ నుంచి మనకి ఒక 10 అనుకుంటే 10 టు కెమిస్ట్రీ కూడా ఒక 10, బయాలజీ వచ్చేసరికి ఒక 5, ఈ విధంగా ఇస్తున్నాడు. అంటే ఇవి 10 to 15 ఈ ఏరియాలో ఉంటాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్లు. బయాలజీ మట్టుకి 5 to 10 ఈ ఏరియాలో ఉంటుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్, ఇందులో మీకు హిస్టరీ ఉండిద్ది, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అలాగే ఇంకేదైనా జనరల్ అవేర్నెస్, ఈ 5 టాపిక్స్ కలిపి కూడా మీకు ఒక 5 to 10 ఇస్తాడనమాట. అలాగే కరెంట్ అఫైర్స్, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఒక 5 to 10. ఈ విధంగా మనకి ఓవరాల్గా రిమైనింగ్ ఒక 15 క్వశ్చన్స్ ఇందులో నుంచి రావటం జరిగిద్ది. జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఇది మనకి ఇచ్చేటువంటి స్ట్రక్చర్. ఓకేనా? మనకి మ్యాథ్స్ ఒక 20, రీజనింగ్ 20 మార్క్స్ అనుకుంటే, తర్వాత జనరల్ సైన్స్ ఒక 30 మార్క్స్, ఇంకా మనకి మిగిలింది జనరల్ అవేర్నెస్ ఒక 15 మార్క్స్. ఈ విధంగా మనకి 75 మార్క్స్ 30 ఈ 30 కూడా మనకి మ్యాథ్స్ వచ్చేసరికి ఇవి చేంజ్ అవుతాయండి. ఇవి ఓవరాల్గా ఒక 30 లోపలే ఇస్తాడు. ఈ విధంగా ఉండిద్ది స్ట్రక్చర్ వచ్చేసరికి. ఓకేనా? మరి చూద్దాము. మనకి ఫస్ట్ మీరు చెక్ చేసుకున్నట్లయితే కలర్ మార్చుకోవటం బెస్ట్ అనుకుంటున్నా. ఓకే, చూడండి. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి కామెంట్ సెక్షన్లో పెట్టినట్టుగా F=MA అన్నట్లయితే మనకి F=MA అంటే అదేంటది, న్యూటన్స్ సెకండ్ లాలో మనం నేర్చుకుంటాం అనమాట. న్యూటన్ యొక్క ఫస్ట్ లా వచ్చేసరికి జడత్వ నియమము అంటాము. అలాగే థర్డ్ లా వచ్చేసరికి యాక్షను రియాక్షన్ ఉండిద్ది, చర్యకు ప్రతిచర్య. ఓకేనా? మనకి దీని మీద ఎక్కువగా ప్రాబ్లం బేస్డ్ ఇస్తారు. ఎవరైనా సరే మీరు కనుక ఫస్ట్ షిఫ్ట్ రాసి వచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. మనం చెప్పే క్వశ్చన్స్ రైటో కాదో కూడా చెప్పండి. మీకు వచ్చినటువంటి ఎగ్జాక్ట్ రైటు లేదా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్, అది మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జిఎస్, జీకే, ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయితే న్యూటన్ సెకండ్ లా నుంచి ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్, వై డస్ స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద స్కై? మనకి నక్షత్రాలు అనేటువంటివి మినుకు మినుకు అని ఎందుకు అంటాయా అంటున్నాడు. నక్షత్రాలు మినుకు మినుకుమని ఎందుకు అంటాయా అంటే అవి డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఓకేనా? రిఫ్రాక్షన్ వల్ల మనకి తెలుగులో ఏమంటారు, వక్రీభవనం, అదే కదా, ఒకసారి చెప్పండి. వక్రీభవనం అంటారు.
ఓకేనా. వక్రీభవనం అంటే వంగి ప్రయాణించటం వల్ల ఈ విధంగా జరిగిద్దనమాట. ఓకేనా. వాతావరణంలో ఇవి కాంతి అనేది స్టార్స్ నుంచి వచ్చేటువంటి కాంతి అనేది వంగి ప్రయాణించటం వల్ల మనకి ఇలా స్టార్స్ అనేవి మినుకుమంటూ కనపడతా ఉంటాయి. అలాగే థర్డ్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై బిహైండ్ ద మిర్రర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాడు. మనకి కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార మిర్రర్ అంటే దర్పణం కాబట్టి మనం లోపల వైపు వేయాలన్నమాట. ఇది కుంభాకార దర్పణం. ఓకేనా. అంటే మనకి ఏదైతే ఒక లైట్ ఇటు వచ్చిందో ఇవి ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఇన్సిడెంట్ రే అంటారు, ఇది రిఫ్లెక్టింగ్ రే అంటారు అనమాట. ఈ విధంగా మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిద్దంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయిద్ది. ఈ ఇమేజ్ ఏంటది? వర్చువల్. ఇది మిథ్యా ప్రతిబింబం అంటారు. ఓకేనా. మిథ్య. ఎరెక్టెడ్ అంటే మనకి నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ విధంగా. ఓకేనా. ఇది కుంభాకార కటకం. ఇది అడిగాడు అనమాట. తర్వాత మనల్ని కాన్కేవ్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. ఓకేనా. మీకు మిర్రర్స్ అంటే కటకాలు మీకు లైట్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మీకు మూడు క్వశ్చన్ల దాకా రావచ్చండి ప్రతి షిఫ్ట్ నుంచి కూడా. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. అలాగే ఇదిగో చూడండి, ఇది తెలుగులో ఇచ్చాను. వర్చువల్ అండ్ నిటార్. వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబం, నిజ ప్రతిబింబం ఏర్పడదు. మనకి కుంభాకార దర్పణంలో అవి నిజ ప్రతిబింబం ఏర్పడదు. సేమ్ ఇది కూడా మనకి లైట్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చింది. ఇది 4th క్వశ్చన్. లెన్స్ యొక్క ఫార్ములా అని అడిగాడండి. లెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడంట. లెన్స్ యొక్క ఫార్ములా 1/f లేదా స్మాల్ f ఈక్వల్ టు 1/u. అంటే వస్తువు యొక్క ప్రతిబింబము ప్లస్ దీన్ని ఏమంటాం వి అనేది ఇమేజ్ యొక్క ప్రతిబింబం. ఇమేజ్ ఇదేమల్ల ఆబ్జెక్టు. ఓకేనా. ఇదేమల్ల ఫోకస్ లేదా ఫోకల్ లెంత్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే ఒక నిమిషం, ఇది లెన్స్ కదా, ఇక్కడ లెన్స్ కాదండి ఉండాల్సింది మిర్రర్ ఫార్ములా. ఓకేనా. మిర్రర్ ఫార్ములాలో మీకు ప్లస్ గుర్తు వచ్చిద్ది. ఓకేనా. ప్లస్ గుర్తు వచ్చిద్ది. లెన్స్లో వచ్చేసరికి మీకు మైనస్ ఫార్ములా వచ్చిద్ది. నేను మిర్రర్ అడిగాడు కాబట్టి నేను లెన్స్ కూడా ఇక్కడ మీకు చెప్పాను. ఇది కూడా రావచ్చు. ఓకేనా. ఇది ఆల్రెడీ నాకు తెలిసి 2018లో పీవైక్యూ బిట్. ఓకేనా. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. కాంతి సంవత్సరం యొక్క యూనిట్ ఏందని అడిగాడు. ప్రమాణము కాంతి సంవత్సరం, లైట్ ఇయర్ యొక్క యూనిట్ ఆఫ్ లైట్ ఇయర్ అని ఏందని అడిగాడు. అది స్పీడా డిస్టెన్సా ఈ విధంగా అడిగాడు. అది దూరానికి డిస్టెన్స్కి ప్రమాణము. ఓకేనా. అలాగే క్యూరీ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అని అడిగాడు. క్యూరీ అనేది దేనికి యూనిట్ అంటే రేడియో యాక్టివిటీ. ఓకేనా. దీని తెలుగులో ఏమనొచ్చు, అదే రేడియో యాక్టివిటీనే అంటాం నార్మల్గా అందరం కూడా. ఓకేనా. ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్. యూనిట్కి ఎస్ఐ వర్క్ అంటే పని. ఓకేనా. పని యొక్క ఎస్ఐ ప్రమాణము ఏంటి అని అడుగుతున్నాడు. ఇది న్యూటన్ మీటర్. ఓకేనా. పని అంటే ఒక బలము ఒక వస్తువుని ఎంత దూరం జరిపాము. దూరం అంటే మనకి మీటర్లు, బలం అంటే న్యూటను. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మనకి పని అయిద్ది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా న్యూటన్ మీటర్. దీనికే సింపుల్గా జౌల్ అని చెప్పవచ్చు. న్యూటన్ మీటర్ అన్న సింపుల్గా జౌల్ అని చెప్పవచ్చు. లేదు వస్తువు యొక్క పరిమాణం కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్ ఈ విధంగా. అలాగే సీజియస్లో అయితే ఎర్గ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ఎర్గ్ అనేది సీజియస్లో. ఇది అడిగాడో లేదో ఒకసారి చెప్పండి. 1 ఇంచ్ అనేది ఎన్ని సెంటీమీటర్లు? 2.56 సెంటీమీటర్స్. ఓకేనా. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్లు వచ్చినాయి అన్నారు కానీ ఏంటో మనకి తెలియలేదు. ఇంకా మీరు గమనించినట్లయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 2019 133 సెట్ల సిరీస్ని ఒక కోర్స్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా. కోర్స్ ప్రైజ్ అయితే ఎంత ఉండిద్దో నేను ఇప్పుడే చెప్పలేను. మీకు ఈ కోర్సులో ఏమేమో రావచ్చు అంటే టెస్ట్ సిరీస్ వస్తాయి. అలాగే 133 సెట్ల సిరీస్ సబ్జెక్ట్ వైజ్గా
సబ్జెక్ట్ వైజ్‌గా మీకు పీడిఎఫ్ ఉండిద్ది. అలాగే మీకు 133 సెట్ల నుంచి అంటే 130 వీడియోలు నియర్లీ ఇది ఒక్కొక్క వీడియో కూడా 1 అవర్ దాకా ఉండొచ్చు. అంటే మీకు ఇందులో 133 గంటల క్లాసెస్ ఉంటాయన్నమాట. అది కూడా ప్రతి చాప్టర్ నుంచి. ఇంకా మీకు అడిషనల్‌గా మీకు ఏం జరిగిద్ది ఆప్షన్ బేస్డ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉండిద్ది. అంటే ప్రతి ఆప్షన్‌ని కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాం. ఈ విధంగా ఉండిద్ది. ఓకేనా. అలాగే మీకు ఇదే కాదు, ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి మనము అన్ని రకాల ఏఎల్పి, అలాగే టెక్నీషియన్, ఆర్‌పిఎఫ్, ఎస్ఐ ఈ ప్రతి ఒక్క దానికి కూడా మనం రెడీ చేస్తున్నాము. కొంత టైం పట్టిద్ది. మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. అలాగే పీడిఎఫ్‌లు కూడా మీకు పీడిఎఫ్ గనక కావాలనుకుంటే కొంత అమౌంట్ పెట్టి మనం అమ్మటం జరుగుతుంది మన యాప్‌లో. మీరు అవి ప్రింట్ తీసుకోవటానికి లేదా ఈ బుక్‌గా కూడా మీరు చదువుకోవటానికి మనము చేస్తున్నాం ప్రయత్నం. కొంత టైం అయితే పట్టిద్ది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి బిట్లు కనుక చూస్తే పిహెచ్ వాల్యూ అని ఇచ్చారు. అంటే వాల్యూస్ అడిగారు. అది దేనికి అడిగారో తెలీదు. అలాగే మనకి ధాతువులు అంటే ఇప్పుడు సల్ఫర్ ధాతువుని ఎలా బయటకు తీస్తారు అంటే భర్జనం ఇంకా భస్మీకరణం ఈ విధంగా కొంత మనకి ప్రాసెస్ అయితే ఉండిద్ది కదా. మనకి మెటలర్జీ ఇది ఎక్కడ చదువుకుంటామంటే మెటలర్జీలో చదువుకుంటాం. ఓకేనా. మెటలర్జీలో భర్జనం, భస్మీకరణం, సల్ఫర్ ధాతువులు ఎలా తీస్తారు, ఆక్సైడ్ ధాతువులు ఎలా తీస్తారు, ఈ విధంగా చదువుకుంటాం కదా అక్కడ. అలాగే పీరియాడిక్ టేబుల్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేదు. ఓకేనా. మీరైనా పోస్ట్ చేయండి. మీరు రాసిన ఈ షిఫ్ట్ క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేయండి. అలాగే బోరాక్స్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగారని అంటున్నారు. ఇది బోరాక్స్ యొక్క కెమికల్ ఫార్ములా సోడియం హైడ్రాక్సైడ్, బోరాన్, ఆక్సిజన్. అలాగే మనకి పొటాషియం డైక్రోమేట్ యొక్క స్ట్రక్చర్ ఫార్ములా K2 క్రోమియం ఆక్సిజన్. అలాగే గ్యాసోహోల్ అంటే ఇథనాల్ అనేది లేదా ఇథైల్ ఆల్కహాల్ అనేది 10%, మిగిలిన 90% గ్యాసోలిన్ ఉండిద్ది. ఇవి మనకి బయాలజీ నుంచి ఎవరు కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చిందని చెప్పట్లేదు. బయాలజీ నుంచి యానిమల్ కింగ్డమ్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అన్నారు. జైలం అంటే మనకి టిష్యూస్లో మనం జైలం గురించి చదువుకుంటాము. అలాగే డిసీజెస్, మైక్రోకాండ్రియా, జీన్స్, జన్యువులు. ఓకేనా. జన్యువుల నుంచి అలాగే బ్రెయిన్ మనకి మానవుల నుంచి బ్రెయిన్ గురించి అడిగాడని ఈ విధంగా అయితే చెప్పారు. అలాగే మనకి జీకే నుంచి ఎగ్జాక్ట్గా కూడా కొంతమంది చెప్పట్లేదు, కానీ చూడాలి ఈ విధంగా వచ్చినాయి అంటున్నారు. తప్పో రైటో మనకి తెలియదు కాబట్టి మీరు కామెంట్ చేయటం చాలా మంచిది. ఏ క్వశ్చన్ వచ్చింది, ఏ క్వశ్చన్ రాలేదనేది. అస్సాం బిహు డ్యాన్స్ అనేది అస్సాంలో జరిగిద్ది. అలాగే వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఆటోబయోగ్రఫీ నేము 281 అండ్ బియాండ్ అనేది. ఓకేనా. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరని మనకి ఇలా జీకే నుంచి రాజేంద్ర సింగ్ కదా ఈ విధంగా. అలాగే జింజీ ఫోర్ట్ ఎక్కడ ఉంది లేదా సెంజీ ఇవి ఎక్కడుంది, తమిళనాడు లేదా చెన్నై లేదా ఇవి ఎక్కడ విల్లుపురం డిస్టిక్, దీనికి దగ్గరలో ఉండిద్ది పుదుచ్చేరికి. ఈ విధంగా అన్నమాట. ఓకేనా. అలాగే సహస్ర సీమా బలి యొక్క చీఫ్ ఎవరని అడిగారు. అమృత్ మోహన్ ప్రసాద్. ఓకేనా. అమృత్ మోహన్ అనేటువంటి వ్యక్తి మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సమస్త సీమా బల్కి అయ్యారనమాట. అలాగే సిస్టర్ మిడ్ నైట్లో నటించినటువంటి వ్యక్తి ఎవరని అడిగారు. ఇది మూవీ అన్నమాట. మూవీ రాధికా ఆప్టే. ఎందుకంటే నాకు ఈ జీకేలో ఇన్ని క్వశ్చన్లు అడిగాడు అనేది నాకు డౌట్. ఎందుకంటే జీకేలో ఓవరాల్గా మనకి 15 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 15 క్వశ్చన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ప్లస్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇంకా జాగ్రఫీ ఇవన్నీ కూడా ఈ 15 నుంచే రావాలి. మరి ఇన్ని క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఏంటనేది నాకు డౌట్గా ఉంది. అలాగే ట్రైబ్స్ గురించి చూసుకున్నట్లయితే బిల్లు ట్రైబ్ ఎక్కడ ఉంటారని అడిగాడు. మధ్యప్రదేశ్. వరల్డ్ టాయిలెట్ డే నవంబర్ 19న జరిగిద్దని. అలాగే డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ, న్యూఢిల్లీ. ఇప్పుడు ఎవరు దానికి చైర్మన్? సమీర్ వి కామత్. డిఆర్డిఓ ఫుల్ ఫాము యునెస్కో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇంకా యునెస్కో గురించి కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి అన్నారు. అలాగే చూడండి హిస్టరీ నుంచి మనకి ఒక 4 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఈ 4 రైటో కాదో తప్ప మీరు చెప్పాలి. పాణిని గురించి ఒక బుక్ కానీ లేదా అతను ఏ కోర్టులో ఉంటాడని కానీ. అలాగే పతంజలి గురించి, అంబేద్కర్ యొక్క వైఫ్ నేమ్ ఏంటని, పానిపట్టు వారు అది ఏ వారు, మనకి 3 పానిపట్టు వారులు ఉన్నాయి.
అందులో ఏదో చెప్పడం లేదు. ఓకేనా. అలాగే జాగ్రఫీలో హైయెస్ట్ రైన్‌ఫాల్ ఎక్కడ జరిగిద్దని అడుగుతున్నారు. ఓకేనా. ఎక్కడ మనకి మిజోరాము, మణిపూర్ ఈ ఏరియాలో, మేఘాలయ ఈ ఏరియాస్‌లో ఎక్కువగా పడుతూ ఉండిద్ది. అది స్టేట్ అడిగాడా? ప్లేస్ అడిగాడా? ఏంటనేది మనకి చెప్పలేదు. అలాగే కోల్ ప్రొడక్షన్ టాప్ కంట్రీ ఏందని అడిగాడు. ఫస్ట్ అయితే చైనా ఉంది. తర్వాత ఇండియా ఉంది. ఓకేనా. ఇండియాలో వచ్చేసరికి 968 మెట్రిక్ టన్నులనైతే వెలికి తీస్తున్నారు, ప్రొడక్షన్ చేస్తున్నారు. కానీ చైనా అయితే ఫస్ట్ ప్లేస్. ఓకేనా. ఇంకా మనం పాలిటీ గురించి చూసినట్లయితే పాలిటీలో ఉమెన్స్ యొక్క 33% రిజర్వేషన్ గురించి అడిగాడని అంటున్నారు. ఓకేనా. ఈ 33% లోక్సభ సీట్ల యొక్క రిజర్వేషను మనకి ఎప్పుడు జరిగింది? 81st అమెండ్మెంట్ బిల్లు, ఇది బిల్ అనమాట. ఓకేనా. ఎప్పుడు మనకి 1996 దేవగౌడ గారిచే మరి అక్కడ బిల్లు చేయటం జరిగింది. అలాగే మనకి ఆర్టికల్స్ గురించి మనకి ఇప్పుడు ఇందాక కామెంట్ చేశారు కదా యూట్యూబ్లో, ఆ పర్సన్ కామెంట్ చేసింది ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ లీగల్ హెయిడ్. ఓకేనా. ఈ విధంగా అలాగే ప్రెసిడెంట్ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చినాయి అన్నారు. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది అంటున్నారు. చూడాలి. ఎకానమీ నుంచి మనకి ఏమేమి వచ్చినాయో తెలియలేదు. అలాగే కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి G20 నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని, ఇస్రో యొక్క 2024 మరి అవి ఉంటాయి కదా, వాళ్ళు శాటిలైట్లు ఏమేమి లాంచ్ చేశారని. అలాగే తమిళనాడు స్కీమ్ వచ్చింది అంటున్నారు. ఓకేనా. ముస్తక్ హాలీట్రోప్ గురించి. అలాగే ప్రెసిడెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అంటున్నారు. ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్. ఓకేనా. టీవీ సోమనాథన్ ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ. అలాగే డాన్సెస్ గురించి అడిగారు అంటున్నారు. ఓకేనా. సపోజ్ మరి అవార్డ్స్లో పద్మశ్రీ కానీ దాదా ఫాల్కే అవార్డు కానీ అడిగారు అంటున్నారు. దాదా ఫాల్కే అవార్డు అయితే మనకి 70వ అవార్డు మిథున్ చక్రబోధి తీసుకున్నారు. ఇది 2022లో. 2021కి గాను వహీద్ రెహ్మా 69th అవార్డు అనమాట. ఈ విధంగా ఇంకా మ్యాథ్స్ చూసుకున్నట్లయితే టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చారు. టైమ్ అండ్ వర్క్లో కూడా ముగ్గురు వ్యక్తులు పనిచేస్తుంటే ఒక వ్యక్తి లెఫ్ట్ అయ్యారని చెప్పారంట. ఓకేనా. అలాగే ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి క్వశ్చన్. అలాగే పర్సంటేజెస్లో కొంతమంది ఓటింగ్లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, ఈ విధంగా క్వశ్చన్. ప్రైజు ఎంత పెరిగితే కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, ఈ మోడల్ టైప్ క్వశ్చన్స్. అలాగే ఇన్స్టాల్మెంట్లు. అలాగే ఆల్జిబ్రా నుంచి 3 క్వశ్చన్లు, జామెట్రీ నుంచి 2, ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చినాయని చెప్తున్నారు. ఇంకా రీజనింగ్ వచ్చేసరికి సెట్టింగ్ అరేంజ్మెంట్ అయితే మనకి రైల్వేలో కంపల్సరీ ఇస్తాడు. సిరీస్, కోడింగ్, డీకోడింగ్ ఇంతవరకు మనకి సబ్స్క్రైబర్స్ చెప్పడం జరిగింది. ఇంకా మీరు ఏదైనా దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు వాట్సాప్ది ఒక చెప్తాను. వాట్సాప్ది మీరు వాట్సాప్లో నాకు క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేయొచ్చు. 8106043568 ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్లో, ఓకేనా, వాట్సాప్లో మీరు ఎలాగా పేపర్ మీద రాసి కానీ లేదా క్వశ్చన్ని టైప్ చేసి లేదా వాయిస్ మెసేజ్, ఈ 3 రకాలుగా మీరు మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటి అనేది కూడా తెలియచేయండి. అలాగే ఆ షిఫ్ట్ మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారు, ఓకేనా, షిఫ్ట్ అలాగే డేటు, ఏ రోజున ఏ షిఫ్ట్ రాశారు అనేది మెన్షన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు పోస్ట్ చేయండి. 8106043568 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. లేదా మనము యూట్యూబ్లో ఏం చేశాను, ఆల్రెడీ నేను కొన్ని పోస్టులు అయితే పెట్టాను. ఈ విధంగా మీరు ఇక్కడ కామెంట్ చేయొచ్చు కూడా. ఓకేనా. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు DRDO హెడ్ క్వార్టర్ అని. ఈ విధంగా మీరు ఏ షిఫ్ట్ ఏంటి, ఏ రోజు, ఆ డేట్, ఇప్పుడు సపోజ్ 25th అనుకోండి, 25th ఒక ఏదో ఒకటి 25th ఫస్ట్ షిఫ్ట్ అని ఇలా ఫస్ట్ షిఫ్ట్ అని ఎంటర్ చేసేసి దాని తర్వాత క్వశ్చన్ DRDO హెడ్ క్వార్టరు, ఈ విధంగా. ఇంక దాని తర్వాత F=MA, ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు మీకు గుర్తున్నాయి యాడ్ చేయండి. ఓకేనా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు. మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.